2025 మార్చి 29 నుండి శని భగవానుడు కుంభం నుంచి మీనంలోకి మారుతూ ఉన్నాడు. ఈ మారడం వల్ల కుంభరాశికి ఇచ్చే ఫలితాలు ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అప్పటి వరకు 5 సంవత్సరాలు ఉన్న శని బాధలు తొలగిపోయి, అంటే ఈ ద్వితీయంలో సంచరించినప్పుడు కూడా దీన్ని కూడా ఏళ్ళనాటి శని అంటారు. అంటే కొంచెం ప్రభావం అనేది కొంచెం తగ్గుతూ ఉన్నప్పుడు ఆ శని ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అంటే, తాను రెండవ స్థానం కాకుండా 4, 8, 11 స్థానాల ఫలితాలను కూడా శని భగవాను శనీశ్వరుడు అనుగ్రహిస్తాడు. వాటి ఫలితాలను మనం ఇప్పుడు చూద్దాం. రెండవ రాశిలో సంచరించే సందర్భంలో కష్టాలు, కారణం లేని విరోధాలు, అనుకున్న పనులు జరగకపోవడం, త్రిప్పడం, సొంత వారితోనే విభేదాలు ఏర్పడడం, సంతాన మూలకంగా ఇబ్బందులు, అనారోగ్యము, వృధా ప్రయాణాలు, కలత్రానికి నష్టము, బంధు నష్టము, శరీర బలం తగ్గిపోవడం, ధననాశనము, రోగాల వలన బాధ, వృత్తిలో మార్పులు లాంటి అశుభ ఫలితాలతో పాటుగా స్వల్పమైన అనుకూల ఫలితాలు జాతకుడు పొందుతాడు. పుట్టినప్పుడు శని ఉన్న స్థితిని అనుసరించి ఏర్పడుతుంది. 15 సంవత్సరాలలోపు వచ్చినప్పుడు శని ప్రభావం అనేది ఉండదు అని మనం చెప్పవచ్చు. 15వ ఏట వస్తే 45, 75 సంవత్సరాల్లో వస్తుంది. పుట్టుకతోనే ఏళ్ళనాటి శని ఉంటే దీర్ఘాయు కలవారంటే 108 సంవత్సరాలను దీర్ఘాయువు అంటారు. మనిషి యొక్క జీవితకాలం ఏంటి? 120 సంవత్సరాలు. ఇలా పుట్టినప్పుడు వస్తే 4 సార్లు ఈ ఏళ్ళనాటి శని అనేది వస్తుందంటే రిపీట్ అనేది అవుతుంది. ఇట్లా అయితే ప్రతిసారి ఏళ్ళనాటి శని ఫలితాలు వచ్చినప్పుడు శని భగవానుడు అన్ని కష్టాలే కలగజేస్తాడా అంటే కలగజేయడు. కష్టాలు కలగజేయడు, సుఖాలు కూడా కలగజేయడు. దీన్ని ఏళ్ళనాటి శని 3 సార్లుగా వర్గీకరించారు. మొదటిసారి వస్తే దీన్ని ఏమంటారు? మంగు శని అని, రెండోసారి వచ్చే శనిని పొంగు శని అని, మూడోసారి వచ్చే శనిని కుంగు శని అని అంటారు. అయితే మొదటిసారి వచ్చే శని వల్ల వచ్చే ఫలితాలు ఏంటి? చికాకులు, పనులు మెల్లగా సాగడం. రెండవసారి వచ్చే శని వల్ల పనులు ఆలస్యం కావడం, ఆలస్యమైనా కూడా శుభకార్యాలు జరుగుతాయి. అంటే మనం అనుకున్న టైంకి కావు, కానీ అందులో విజయాన్ని మనం సాధిస్తాం. కుంగు శని అంటే మూడోసారి వచ్చే శని వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి, ధనపరంగా అనుకూలత ఉంటుంది, దాంతోపాటుగా ఆందోళన, ఎక్సైట్మెంట్ కూడా ఉంటుంది. ఇక నక్షత్రాల పరంగా శని ఫలితాలు చూసుకున్నట్టయితే ఇందులో ఉన్న నక్షత్రాలు ఏంటి? ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర. ధనిష్ట నక్షత్రంలోని 3, 4 పాదాలు, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు. ధనిష్ట నక్షత్రం వారికి సుఖాలు, సౌకర్యాలు పొందుతారు. శతభిష నక్షత్రం వారికి అన్నిట్లా విజయాన్ని సాధిస్తారు. పూర్వభాద్ర నక్షత్రం వారికి అన్ని విధాలుగా కొంచెం కష్టాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. 5 సంవత్సరాల శని ప్రభావం అయిపోయింది, కానీ ఇంకా 2.5 సంవత్సరాల శని ప్రభావం ఉన్నప్పుడు ముఖ్యంగా విశేషించి ఈ కుంభరాశి వారు సుందరాకాండ పారాయణం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు వస్తాయి. వీరు ఆంజనేయ స్వామి ఉపాసన చేసుకున్నాడు కూడా మంచి ఫలితాలు. అంటే కొందరు 40 రోజులు చేస్తారు, కొందరు 20 రోజులు చేస్తారు, కొందరు 15, కొందరు 21 రోజులు, 11 రోజులు కూడా చేస్తారు. అంటే ఆంజనేయ స్వామి మాల వేసుకున్నా, వెంకటేశ్వర స్వామి మాల వేసుకున్నా కూడా వీరికి మంచి ఫలితాలు అనేవి పొందుతారు. వీటితో పాటుగా మామూలుగా శనికి సంబంధించిన ధ్యాన శ్లోకాలు అంటే నీలాంజన సమాభాసం, రవిపుత్రమాగ్రజం, ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే ఈ యొక్క శ్లోకాన్ని చదువుకున్నా కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఈ కుంభరాశికి అధిపతి శనే కాబట్టి, రాశాధిపతి శనే కాబట్టి ఆ యొక్క శని ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అయినా కూడా వీళ్ళు నిరంతరము శనికి సంబంధించిన రెమెడీస్ అనేది చేసుకుంటూ ఉండాలి. చేసుకున్నట్టయితే
డబ్బులు అనేవి వస్తాయి. ఇది ద్వితీయం అంటే ద్వితీయము కుటుంబ స్థానము, వాక్ స్థానము, ధనస్థానం. డబ్బులు బాగా రావాలన్నా, కుటుంబంలో అనుకూలత ఉండాలన్నా, వాక్ సరళంగా ఉండాలన్నా కూడా ఈ శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది మన మీద సంపూర్ణంగా ఉండాలి. అంటే కాబట్టి వీళ్ళు ఈ యొక్క శని రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండాలి. జై శ్రీమన్నారాయణ. శని ఎప్పుడూ బాధలు పెడుతూనే ఉంటాడా? శుభాన్ని ఇవ్వడా? మంచిని ఇవ్వడా? అసలు శని దేన్ని సూచిస్తాడు? శని యొక్క కారకత్వాలు ఏంటి అనేది నేను మీకు వివరిస్తాను. ముందుగా శని గురించి. గ్రహాలలో మంద గ్రహం అంటే శని. అంటే 2.5 నెమ్మదిగా వెళ్ళే గ్రహం ఏంటంటే శని గ్రహం. నిదానంగా నడిచే గ్రహం ఏంటంటే శని గ్రహం. అతి వేగంగా నడిచేదంటే చంద్రుడు. అంటే 2.5 రోజులు, అంటే 2.5 రోజుల్లో మారుతూ ఉంటాడు చంద్రుడు. స్లో అంటే శని గ్రహం. గ్రహాలలో మందగ్రహం శని నెమ్మదిగా సంచరిస్తుంది. వేగంలో బుధుడుంటే నెమ్మదితనంలో శని కనిపిస్తున్నాడు. శాంతిని ప్రశాంతతను కలిగించేవాడు శని. నెమ్మదితనంలో విశ్లేషణను తెలుసుకొని జీవన గమ్యంలో అంత్య వ్యవహారాల వరకు పరిశీలించగలిగేవాడు శని. సేవాతత్వం బాగా తెలుసుకొని పాటించేవాడు. ఈ తత్వాలు వ్యక్తులవే, గ్రహము ప్రేరణ మాత్రమే. సమాజంలోనూ సేవావృత్తులు అధికంగా ఉన్నాయి. ఉద్యోగాలన్నీ కూడా సేవ అంటే సర్వీస్ అనే పదంతో ముడిపెట్టినప్పటికీ నిజమైన సేవ చేసేవారు వీరంతా కూడా కాదు అనే అనిపిస్తుంది. శుభ్రం చేయడము శని యొక్క తత్వం. మనస్తత్వాన్ని, శరీరతత్వాన్ని కూడా శుభ్రం చేసి ఆధ్యాత్మిక భావాలను పెంచే శక్తి శనిగ్రహానికి ఉంది. వీధులను శుభ్రం చేయడం వంటి ఉద్యోగ వ్యవస్థకు సంకేతము శని. శరీరంలోనూ విసర్జన వ్యవస్థకు కారకుడు శని. శని కారకత్వం సరైన విధంగా లేకుంటే విసర్జన పదార్థాలు ఎక్కడికక్కడే ఉండి పోతాయి, వెంటనే వ్యాధులు కలుగుతాయి. అందుకే సమాజానికి శని అంటే భయం. అంతేకాకుండా వేగవంతమైన భావన కూడా నెమ్మదిగా పనిచేసేవాడు కావడం వల్ల ప్రస్తుతం ఉన్న వేగవంతమైన సమాజంలో ఇమడిపోవడం కష్టతరమవుతుంది. సమాజ అవసరాలకు అనుగుణంగా మారడం కోసమే శనితత్వాన్ని మార్పులు చేసే ప్రయత్నం చేయడమే శాంతి విధానం. పూజలు, పునస్కారాలు, ఈ ప్రయత్నాలతో ఆకాశంలో గ్రహమేమీ కూడా మారదు. ఆ గ్రహం ప్రేరణగా భావించే శరీరతత్వంలో, మనస్తత్వంలో మార్పులు అనేవి వస్తాయి. ఆ ప్రయత్నాలు తనను తాను తీర్చిదిద్దుకోవడంలో సహకరిస్తాయి. అందుకే జ్యోతిష్యం లోకంలో గణనీయమైన నయనస్థానాన్ని పొంది రాబోయే మంచి చెడులను చూడగలుగుతుంది, ఊహించగలుగుతుంది. శరీరంలో బద్ధకానికి అసలైన కారకుడు ఎవరంటే శని. వ్యాధులు మలబద్ధకంతో మొదలవుతాయి. వీటికి ప్రతీకగా జలాన్ని ఇవ్వడం ద్వారా కొంత మార్పు అనేది ఉంటుంది. వాయుతత్వ గ్రహం ఏంటంటే శని. గ్యాస్ ట్రబుల్ అనే కడుపు నొప్పికి కారకుడు శని. అదేవిధంగా వాతతత్వానికి చెందిన మోకాళ్ళ నొప్పులు మొదలైన వాటికి కూడా కారకుడు ఇతనే. విసర్జన వ్యవస్థకు సంబంధించిన అన్ని లోపాలకు శని కారకుడు. ఇవన్నీ వ్యక్తులలో, సమాజంలో గమనించి ఏర్పాటు చేసినవే. బద్ధకాన్ని తొలగించుకోవడానికి అవసరమైన శారీరక శ్రమ, ప్రాణాయామము, యోగాసనాలు వంటి వాటి వల్ల శని వల్ల కలిగే దోషాన్ని తొలగించవచ్చు. శరీరానికి కొంత వేడిని కలిగించే ఆహార పదార్థాలను ఆహారంలో వినియోగించుకోవడం వల్ల కొన్ని లోపాలు నివారించబడతాయి. నువ్వులు, మిరియాలు వంటి ద్రవ్యాలలో ఇటువంటి భావనలు అనేవి ఉంటాయి. వాటి వినియోగం వల్ల శని దోషాలు కొన్ని తొలగిపోయి చైతన్యవంతమైన, వేగవంతమైన మనస్తత్వం అనేది ఏర్పడుతుంది. దాని నుండి శరీరంలోని బద్ధకం అనేది తొలగిపోతుంది. మనసులోని బద్ధకాన్ని తొలగించే ప్రయత్నాలే శాంతి విధానాలు. ఇప్పుడు అసలు శని యొక్క కారకత్వాలు ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శని కారకత్వాలు: ఆయుర్విపత్తి, పరవంచన శక్తి, మోహావ్యాధ నిధాన కారణ జీవనాన్ని, మాలిన్య వస్త్ర భయశీచక దుర్మతిత్వ శూద్రాలుయ విషయో భృతాకోర్కసుని అని భావమందిర్లోని
52వ శ్లోకంలో శని కారకత్వాల గురించి తెలియజేయడం జరిగింది. వీటి యొక్క అర్థం ఏంటంటే ఆయువు ఆపదలకు కారకుడు శని, ఇతరులను మోసం చేయడం, శక్తి వ్యామోహము, వాత సంబంధమైన అనారోగ్యాలు, మరణ కారణం, జీవనము, మలిన వస్త్రము, భయము, శీతము, చెడ్డ ఆలోచనలు, డిప్రెషన్సు, శూద్రుడు, దుండపోతు జనపదాలు, సేవక జనము శని కారకత్వంలోనివి. లోభం, మోహం, జాతి భ్రష్టత, రోగము, పేదరికము, అపవాదు, నీచ జనాశ్రయము, వ్యవసాయము, ఇనుము, తగరము, కుధాన్యాలు, సన్యాసము, చిన్న కంకణము, కొర్రలు, ఆళ్ళు, మినుములు, నువ్వులు, ఉప్పు, నల్లని వస్తువులు, నూనెలు, మారక యుగం మొదలైనవి అన్నీ కూడా శనికారకత్వాలని ఉత్తర కాలామృతాది గ్రంథంలో చెప్పబడింది.